అప్పుడు నిజానికి మనం తెలుసుకోవాల్సింది, వెంటనే సమూయేలు దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు 9:20 చదువునా. నీ గార్ధములను గూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా నేను. చాలు. అంటే 3 దినముల కింద నన్ను వెతుకుతున్నావే. యాక్చువల్గా సమూయేలు వచ్చి అయ్యా నాకు గాడిదలు పోయినాయి అని చెప్పలా. చెప్పాడా? మీరు అక్కడ చదవండి, బాగుంటుంది. తర్వాత మీరు ఇంటికి వెళ్తారా చదవండి. గాడిదలు పోయినాయి అని చెప్పలా. వచ్చి అయ్యా ఇక్కడ దీర్ఘదర్శి ఒక ఆయన ఉండాలి, ప్రవక్త సమూయేలు ఒక ఆయన ఉండాలి, మీకు తెలుసా అన్నాడు. తెలియటమేంద్రా, నేనే అన్నాడు. నేనేరా ఆయన్నే అన్నాడు. అనేసరికి వెంటనే అవునా మీరేనా అనగానే, సరే నేను మీకోసం ఎదురు చూస్తున్నా, నాకు ముందుగా పోయి ఎత్తైన స్థలంలో మీరు వెయిట్ చేస్తా ఉండండి, భోంచేద్దాం ఇద్దరం కలిసి. లేదయ్యా మరి నాకు అనగా, నాకు తెలుసులే గాడిదలు పోయినాయి నాకు తెలుసు, నువ్వు పో కూర్చోపో, నీకోసం మాంసం సిద్ధపరిచాం. అక్కడ బాగుంటుంది, మీరు ఆ స్టోరీ అంతా చదవండి. మీకోసం పలానా ఒక మెటీరియల్, మాంసంలో కూడా ఏదో జబ్బా సంథింగ్ ఏదో రాయబడి ఉంటుంది, ఆ సంథింగ్ ఏదో ఒకటి, మీకు తర్వాత చదువుకోండి బాగుంటుంది. నీకు ఒక ఐటెం సిద్ధపరిచాం, ఎందుకంటే నువ్వు కాబోయే రాజు అని ప్రవక్తకు తెలుసు, అడిగి తెలియదు కదా. సో నువ్వు వెళ్ళు, మనం భోంచేస్తా మాట్లాడుకుందాం, గాడిదలు దొరికినలే కంగారు పడబాక అంటాడు. అయిపోయింది, ఇది స్టోరీ. అయితే నిజానికి మీరు గమనిస్తే ఇతన్ని రాజుగా చేయటానికంటే ముందు ఎవరితో మాట్లాడాడు ప్రభు? గాడిదతో సంభాషించాడు. అందుకని సొంత వాని దొడ్డిని ఎరిగిన గాడిద తప్పిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ గాడిద ఇశ్రాయేలులకు పోల్చబడింది. అంటే ఈ దినాన నీకు నాకు పోల్చబడింది. మనకి దేవుడు తెలుసు, దేవుని శక్తి తెలుసు, మహిమ తెలుసు, అభిషిక్తుడి విలువ తెలుసు, యాజకుడి యొక్క మార్గంలో నడవాలని తెలుసు, దేవుడిని రాజుగా చేసుకోవాలని తెలుసు. కానీ నువ్వు లోకపరమైన అధికారాలకు నువ్వు విలువిచ్చావు, లోకపరమైన అధికారాలకు లోబడ్డావు. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి మీకు ఒక విషయం తెలుసా? ఇది చాలా సందర్భాలు నేను విన్నాను. గాడిద హేయమైంది, గాడిద పనికిరాంది. తెలుసా మీకు ఆ విషయం? అది ఇంకా దాన్ని ఏమంటారంటే లేవియా కాండంలోనే ఎక్కడ రాయబడి ఉంటుంది ఒక మాట. అది ఎట్లా అంటే 2 డెక్కలు చీలనివి అని ఉంటుంది. 11 ఒకసారి చదవమ్మా. లేవి 11:25 సంథింగ్ ఎక్కడ ఉంటుంది, ఒక్కసారి చదవది. 25-26 సంథింగ్ ఒకసారి చదువునా. వాటి కళేబరం అదే చదువునా. 2 డెక్కల గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు నెమరవేయకయు నుండునవి మీకు అపవిత్రములు. వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును. ఇప్పుడు యాక్చువల్గా గాడిద డెక్కలు చీలని జంతువు. అది అంటే అది అపవిత్రమైన జంతువు. ఏం జంతువు? అపవిత్రమైనది, హేయమైన జంతువు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నిర్గమాకాండంలో ఒక నియమం ఉంటుంది, అసలు గాడిదతో పోలుస్తారు అక్కడ. అది 13 చదువు నాన్న. నిర్గమాకాండం, ఎక్సోడస్ చాప్టర్ 13:13. ప్రతివాడు తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించిన యెడల దాని మెడను విరగదీయవలెను. ఎవరి మెడని? గాడిద పిల్ల మెడని విరగదీయాలి. గాడిదకి ప్రత్యేకించి విలువ లేదు. ఆ బుర్ర గాడిద అంటారు. అంటే నేను అంటలా, ఊరకు చెప్తున్నా. అట్లా అంటుంటారు, అప్పుడప్పుడు తిడుతుంటారు కదా పెద్దలు, మనల్ని అంటుంటారు. ఆ క్రమంలో గాడిదకి పెద్ద విలువ లేదు, అవునా? ఆ గాడిదని దాన్ని విడిపించాలంటే గొర్రె పిల్ల ప్రతిగా రావాలి. హల్లెలూయా. గాడిద ఇలా నిలబడితే గాడిద ముందుకు గొర్రె పిల్ల వచ్చి నిలబడాలి. ఏం చేయొద్దు మా గాడిద, ఇది నాది, ఏం చేయొద్దు అని అనాలా. హల్లెలూయా. లేకపోతే ఎవడు వచ్చి నిలబడిపోతే ఏం చేస్తారు? గాడిదని దాన్ని మెడ విరిచి చంపేయాలి. దాని విలువలేంది అది. హల్లెలూయా. అలాంటి గాడిద నిజానికి మనం తెలుసుకోవాలి, విలువలేని గాడిదది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇప్పుడు ఈ సందర్భానికి వద్దాం. యేసుక్రీస్తు వారి విషయంలో కూడా గాడిద ఏం చేయబడి ఉంది? కట్టబడి ఉంది. కట్టబడి ఉన్న గాడిదని విప్పమన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ గాడిద ఎప్పుడు కట్టబడి ఉండదు, అదొకటి ఫస్ట్. రెండవది, గాడిద తప్పిపోదు. గాడిదకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, కానీ దాని ఇల్లు తెలుసు, దాని నివాసం తెలుసు, దాని ఓనర్ తెలుసు దానికి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే
నిజానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రజలు వారి ప్రలోభాలకి లోనయ్యి, వారి భయాలకి, లోకపరమైన భయాలకి లోబడిపోయి, అజ్ఞానముతో ఆలోచన లేని తనములో వారి మీద వారికే ఒక అధికారాన్ని, ఒక దాన్ని ఏమంటారు, ఇనుప కొలిమి. ఐగుప్తు గురించి ఇనుప కొలిమి అని చెప్పబడింది చాలా సందర్భాల్లో బైబిల్లో. అలా వారికి వారే కొలిమి తగలేసుకున్నారు. వారికి వారే ఒక సమస్యను తెచ్చుకున్నారు. హల్లెలూయా. వారికి వారే ఒక సమస్యను తెచ్చుకున్నారు. ఆ సమస్య ఎవరో కాదు, రాజే. లోకపరమైన అధికారాలే. ఈ రోజున మనము బాధించబడేది అధికారాల కిందే. అవునా కదా? మాకు ఆఫీస్ టైం అవుతుందన్న, మేము చర్చికి వెళ్ళాలా, మేము చర్చికి రావడం కుదరదు. హల్లెలూయా. నీపై నీకు ఒక అధికారి ఉన్నాడు. హల్లెలూయా. అవునా కదా? నీపై రాజు అధికారిగా ఉండాలి. ఆ రాజు క్రీస్తు అయి ఉండాలి. కానీ నువ్వు ఒక రాజుని ఎంచుకున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి అపవిత్రమైన గాడిద, హేయమైన గాడిద, పనికిరాని గాడిద, అసలు లక్ష్య పెట్టని గాడిద, గొర్రె బదులివ్వకుండా విరచబడే గాడిద, అసలు విలువే లేని గాడిదని అక్కడ కట్టబడి ఉన్న గాడిదని విప్పమన్నాడు ఆయన. హల్లెలూయా. నిజానికి 4 సువార్తల్లో హోసన్నా జయము, హోసన్నా జయము అనేది చూస్తున్నాం. కానీ ఆ 4 సువార్తల్లో కామన్గా రాయబడిన ఒక మాట ఉంది. అక్కడే ఏమని ఉంటుందో తెలుసా? థ్యాంక్ యూ లార్డ్. ఒకసారి చదువునా, మత్తయి సువార్త 21:3 చదువు క్విక్గా. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడలా అవి ప్రభునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. చాలమ్మా, ఒక్క నిమిషం. ఎక్కడ పంపిస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ వస్తువు కావాలంటే ఇస్తారా? మీరు అసలు ఇయ్యరు అనుకోండి, ఎవరికి చెప్తున్నా, ఎవరు ఇయ్యరు. ఎగ్జాంపుల్, ఎవరెవరు, అవునా? ఎందుకు అంటే, కానీ అక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభువుకి ఇది కావలసి ఉన్నది అంట. హల్లెలూయా. కావలసి ఉన్నది అనగానే వాడు నీతో పంపిస్తాడు, పో అంటాడు శిష్యులతో. అవునా? హల్లెలూయా. నిజానికి ఆరంభములో ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఏంటంటే ప్రభువు రాజై ఉండటం. హల్లెలూయా. అభిషిక్తుడు మార్గమై ఉండటం. ఆమేన్, ఆమేన్. మరలా ఇజ్రాయేలీలు ఆ క్రమాన్ని తప్పించి ఒక రాజుని తెచ్చారు మన మీదకి. మానవుడు అనే ఒక అధికారాన్ని తెచ్చారు. పన్నులు ఇలా ఇతరితర చాలా వచ్చేసినాయి. అవునా? దాని గురించి మన సబ్జెక్ట్ అది కాదు. ఎందుకంటే ఎవరి పన్ను వారికి కట్టాలని చెప్పేసాడు క్రీస్తే. తప్పదు, మన లోకంలో ఉన్నదాన్ని బట్టి మనమే తెచ్చుకున్నాం వాటన్నిటిని. సరే, అది పక్కన పెడదాం. మరలా యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి ఏం చేశారు తెలుసా? ఆయన విజయోత్సాహపు ప్రవేశం అనుకున్న కారణం ఏంటి అంటే, ఆయన రాజు అనిపించుకోవాలని కాదు. మానవుడు లోకపరమైన అధికారములో, ఆ బానిస సంఖ్యలలో, ఆ శ్రమలలో, ఇరుకులతో ప్రత్యామ్నాయం లేక, ఉపశమనము లేక వేధించబడుతున్న అతనికి మరలా నా ప్రభు రాకడ విడుదలనిచ్చింది. హల్లెలూయా. ఎలాగో తెలుసా? ఆరంభములో ప్రభువు రాజు అయి ఉన్నాడు, అభిషిక్తుడు మార్గం అయి ఉన్నాడు. మరలా ఇక్కడికి వచ్చేసరికి ఆ రాజుల అధికారాలను చంపేశాడు ఆయన. ఆ రాజుల అధికారాలను సమాధి చేసి మరలా ప్రభువు రాజుగా వారికి ఉన్నాడు, అభిషిక్తుడు వారికి మార్గం అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగో తెలుసా? నిజానికి అక్కడ కట్టబడి ఉన్న గాడిద నీవు నేనే. హల్లెలూయా. నిజానికి మనకి మన ఇల్లు తెలుసు, మనకి మన దేవుడు తెలుసు. హల్లెలూయా. మనకి మన మార్గం తెలుసు. తెలుసుకోనికుండా లోకమనడి కట్లతో మనల్ని కట్టేశారు. ప్రభువు ఇంటికి వెళ్లకుండా మనల్ని లోకమనడి ఆలోచనలతో, లోకమనడి బానిసత్వంలో, వ్యామోహాలతో మనల్ని కట్టేశారు. హల్లెలూయా. అందుకనే ఆయన శిష్యులకు అధికారం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి వెళ్ళి చెప్పు, ఇది ప్రభువుకు కావాలని చెప్పు, వాడు వదిలేస్తాడు. నిజంగా ఈ దినాన నువ్వు ప్రభువుకి కావాలి అనే విషయం అపవాదికి తెలిస్తే వాడిని వదిలేయటానికి సిద్ధమే. హల్లెలూయా. మరి నువ్వు ప్రభు చేత కావాలని అనిపించుకోగలవా? అయితే ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకో. ఆమేన్, ఆమేన్.
సుప్రియదేవుని బిడ్డలారా, నిజానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం అదే. అక్కడ 4 సువార్తలో కూడా రాయబడి ఉన్నది అదే. 21:3 ఏమన్నది? ప్రభువుకి కావాల్సి ఉన్నది. మార్క్స్ వార్త 11:3లో ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. లూకా 19:31 క్విక్. లూకా 19. ఎవరైనను మీరెందుకు దీని వెప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడు. చాలు, మీరు అలా మొత్తం చూసుకుంటా పోండి. ఎక్కడైనా సరే హోసన్నా జయం అనే దాని వైపే చూస్తున్నావు, కానీ ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదనే దాన్ని చూడటల్లా. అసలు ఎందుకు కావాలి అది ప్రభువుకి? హల్లెలూయా. నిజానికి అది కట్టబడి ఉంది. హల్లెలూయా. నిజానికి నువ్వు బానిసగా కట్టబడి ఉన్న నీకు, ఈ లోకపరమైన రాజు అనే అధికారం కింద కట్టబడి ఉన్న నిన్ను, నిజానికి అందుకే పిలాతు అంటాడు ఏమని? నిన్ను మరణశిక్ష నుంచి తప్పించగలనని తెలుసా అంటాడా లేదా? అంటే ఏమంటాడు తెలుసా? నా తండ్రి నీకు ఇయ్యనిదే నువ్వు అలా చేయలేవు. ఆ ప్రభు ఇయ్యాలి నీకు అధికారం, నాపై నీకు ఏ అధికారం లేదంటాడు. నాకు అధికారం ఉన్నది ప్రాణము ఇచ్చుటకు, ప్రాణము పెట్టుటకు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం ఉందంటాడు. హల్లెలూయా. ప్రభు అధికారము కింద ఉన్నప్పుడు నీ బ్రతుకు ఒకలా ఉంటుంది. లోకపరమైన అధికారము కింద ఉన్నప్పుడు నీ బ్రతుకు ఒకలా ఉంటుంది. లోకపరమైన అధికారము కింద ఉన్నప్పుడు భయముని నిలబడి చేస్తుంది. ప్రభు అనే అధికారము కింద ఉన్నప్పుడు భయము నీ కాళ్ళ కింద ఉంటుంది. ఆమేన్, ఆమేన్. అలాంటి భయం అనే భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆ గాడిదని ప్రభువు కోరుకున్నాడు. హల్లెలూయా. తన శిష్యులని చేత ఆ ప్రభువు గాడిదని విడిపించాడు. ఈ రోజున నాలాంటి అల్పులని, నాలాంటి అభాగ్యులని, నాలాంటి అయోగ్యులైన ఆ యొక్క సాదృశ్యానికి మూలమైన దైవజనులు ఎందరినో ఎంచుకొని ఆయన బానిస సంఖ్యలలో ఉన్న నశించిపోయే ఆత్మలను విడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆమేన్. కానీ మనకెవరు అవసరం లేదు? దేవుడు అవసరం లేదు, యాజకుడు అవసరం లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు చేసింది ఏంటి? దేవుడు అంటే విసిగిపోయారు, యాజకుడు అంటే విసిగిపోయారు. అందుకే ఎవరు వచ్చారు? రాజు వచ్చాడు. ఆ రాజుని విరిచేశాడు నా ప్రభు. రాజు అనే అహంకారాన్ని, రాజు అనే అధికారాన్ని విరిచి ఈయన ఎలా వచ్చాడు తెలుసా? అక్కడ రాయబడి ఉంటుంది, చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్. మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే రాయబడి ఉంటుంది, చూద్దామా. సాత్వికుడే. చదువు. గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి. చాలమ్మా. నీ రాజు ఎలా వచ్చాడు తెలుసా? సాత్వికముతో వచ్చాడు. లోకపరమైన రాజులు నేను అధికారాల కింద బానిసగా లోబరుచుకుంటే నా ప్రభువు ఎలా వచ్చాడు తెలుసా? ఒక సాత్వికమైన స్థితిలో వచ్చాడు. హల్లెలూయా. నిజానికి ఇక్కడ మనకి ప్రభు ఒక మోషేలా కనపడతాడు. ఎందుకో తెలుసా? మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు. హల్లెలూయా. అవునా కదా? ఆ సాత్వికుడు ఏం చేశాడు? ఇజ్రాయేలీలకి అడ్డం వచ్చి నిలబడ్డాడు. గొర్రెలైన గాడిదలుగా ఉన్న వినలేని ఇజ్రాయేలీలకి ఒక గొర్రె పిల్ల వచ్చి అడ్డం నిలబడి బతిమలాడుకుంది. హల్లెలూయా. నిజానికి ఆ గాడిదల మెడ విరిచేయాలి, కానీ మోషే అనే ఒక వ్యక్తి గొర్రెలాగా వచ్చి హల్లెలూయా వాటిని విడిపించాడు. ఈ రోజున నిన్ను నన్ను విడిపించటానికి ప్రభువు ఎందరో సేవకులను పురికొల్పుతున్నాడు. హల్లెలూయా. నిజానికి ఇకనైనా లోకపరమైన అధికారాలను గుర్తించక దేవుని అధికారాన్ని, ఆ యొక్క అభిషిక్తుడి మార్గాన్ని అనుసరించటానికి సిద్ధపడు. అయ్యో నా ఉద్యోగం పోయిద్దేమోనన్నా ఈరోజు రాకపోతే, అది పోతే ఇంకో ఉద్యోగం. హల్లెలూయా. ఒక దేవుడు పోతే ఇంకో దేవుడు రాడు. నా దేవుడికి ప్రత్యామ్నాయమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సుప్రి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అంటాడు ఒక మాట, ఏమన్నా తెలుసా? థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 11:29 చదువు, ముగించేసుకుందాం.
నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలమ్మా. ఏంటంట? నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీ కాడి ఏమై ఉన్నది, నా మీద ఎత్తుకొని నేర్చుకునుడి. నా కాడి చాలా సులువైనది అంటాడు ఆయన. అవునా? సో దేవుని బిడ్డలారా, ఆ విధంగా సిద్ధపడితే నీ ప్రాణాలకి నా ప్రభు విశ్రాంతిని కలుగు చేయబోతున్నాడు, ఒక నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. నిజానికి ఎంతో కాలముగా హోసన్నా జయము, హోసన్నా జయము అని ఆ యొక్క జయోత్సాహముతో నువ్వు వెంబడిస్తున్నావేమో, కానీ ఆ జయము ప్రభువుకి కాదు, నిజానికి ఆ జయము నీకు కొట్టుకోవాలి. ఎందుకో తెలుసా? విడుదల చేసింది, విమోచించబడింది నీవు, ఆ అధికారము నుంచి తప్పించబడింది నీవు, నీపై ఉన్న ఆ బానిసని, బానిసత్వాన్ని సమాధి చేసింది ఆ ప్రభువు అక్కడ. సో నిజానికి నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసా? ఆనాడు మొదలుకు నువ్వు విమోచించబడ్డావని తెలుసుకోవాలి. ఆమేన్, ఆమేన్. సో దేవుని బిడ్డలారా, నిజంగా గనక దేవునిపై నీకు ధైర్యం ఉంటే, దేవుడంటే నమ్మిక ఉంటే, దేవుడంటే విశ్వాసం ఉంటే, ఆయన సాత్వికుడని నమ్ము. ఆయన తప్ప మరొక సాత్వికుడు లేడు. ఆ సాత్వికుడిని గనక నువ్వు అనుసరించి నీ కాడిని ఆయన భుజముల పైన మోస్తే నీ ప్రాణాలకు విశ్రాంతి కలుగు చేస్తాను ప్రభు లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అసలు కట్టబడని గాడిద కట్టబడింది. నిజానికి రక్షించబడిన నీవు కట్టబడకూడదు, కానీ రక్షించబడిన పిదప కూడా తదనంతరం నువ్వు లోకంలో కట్టబడుతున్నావు. ఆ కట్టబడిన దాన్ని బట్టి ఆయన శిష్యులని పురికొల్పి ఆత్మచేత ఆ గాడిదని విప్పాడు. ఎప్పుడైతే ఆ శిష్యుడు వెళ్ళి ఆ గాడిద యజమానితో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనగానే ఆ యజమాని ఏమైపోయాడు తెలుసా? ఒదిగిపోయాడు ఆ మాటకి. ఈ రోజున మన టైటిల్ ఏంటో తెలుసా? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, నువ్వు ఈ దినాన ప్రభువునకు కావలసి ఉన్న దానవు, కావలసి ఉన్నవాడు అని తెలుసుకో. ఎందుకు తెలుసా? ప్రభువుకి నువ్వు కావాలి. ఇశ్రాయేలీలు ఆయన విసర్జించారులే అని ఆయన విడిచిపెట్టలా. తన సొంత కుమారుని సైతం ఈయక వెనుతీయలేదనుంది బైబిల్లో. అవునా? నీ కోసం నా కోసం ఆయన సొంత కుమారుడిని ఇచ్చాడు. ఆయన సొంత కుమారుని ఇచ్చి మనపై ఉన్న ఆ అధికారపు సంఖ్యలని సమాధి చేశాడు. తెంచివేశాడు. ఆయన ఆ బానిస బతుకుని దూరపరిచేశాడు. హల్లెలూయా. ఈ రోజున ఒక స్వేచ్ఛాయుతమైన బ్రతుకుని మనం బ్రతుకుతున్నాం. అది ప్రభువులో ఉన్న దాన్ని బట్టే. నిజంగా ప్రభు ఎడల నువ్వు నమ్మిక విశ్వాసము కలిగి గుర్తెరిగి ప్రభుపై సంపూర్ణంగా ఆధారపడితే నా దేవుడు నీ జీవితాన్ని హెచ్చించబోతున్నాడు. నిజానికి ఇశ్రాయేలీయులు తెలివి లేక, బుద్ధి లేక, గాడిదలాగా వ్యవహరించి దేవుణ్ణి ఎరిగి కూడా వారు దేవుణ్ణి విసర్జించేస్తే, అయినా సరే నా ప్రభువు వాళ్ళని విసర్జించలా. అయినా సరే నా ప్రభు వాళ్ళని విడిచిపెట్టలా. మొదటగా నేను వాళ్ళ పాపాలను విమోచించాలంటే వారు ఉన్న ఆ బానిసత్వాన్ని విమోచించాలి, వారు ఉన్న అధికారాన్ని విమోచించాలి, ఆ రోమాలో ఉన్న ఆ ఏలుబడి చేస్తున్న పరిస్థితులు విమోచించాలనుకొని ఆయన రాజుగా విచ్చేసి మొదట వీటిని సమాధి చేశాడు. తర్వాత సిలువలో నీ పాపాన్ని విమోచించాడు. ఆమేన్, ఆమేన్. సో దేవుని బిడ్డలారా, నిజంగా గ్రహిస్తే సాత్వికుడైన ప్రభువు చెంతకు చేరదామా? కట్టబడి ఉన్న నీ కట్లని నా ప్రభు విప్పబోతున్నాడు. ఎందుకు తెలుసా? నీవు నేను ఆయనకి ప్రియమైన వారము, నీవు నేను ఆయనకి కావలసిన వారము. నిజానికి మనం ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు గుండా మనం ప్రయాణించవచ్చు, మనం ఎన్నో ఇరుకుల్లో ఉండవచ్చు. అయినప్పటికీ తెలుసుకొని నీ చేయి ఎన్నడు విడవడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనకి కావలసి ఉన్న దానవు, కావలసి ఉన్న వాడవు. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ క్లుప్తో మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.